పొత్తు పొడుపు అంటూ కూడా బీజేపీ పిలుపుతో నేడు ఢిల్లీకి చంద్రబాబు నాయుడు అంటూ వార్తను చూస్తున్నాం. అదేవిధంగా అవసరమైతే పవన్ కళ్యాణ్ కూడా వెళ్ళబోతూ ఉన్నారు అనే అంశాన్ని ప్రధానంగా హైలైట్ చేస్తున్నారు. నిన్న దానిలో భాగంగానే అటు బీజేపీతో పాటు ఇటు జనసేనకి ఎక్కడెక్కడ సీట్లు అడ్జస్ట్ చేయాలి అనే అంశానికి సంబంధించి నిన్న పవన్ కళ్యాణ్ స్వయంగా చంద్రబాబు నివాసానికి వచ్చున్నారు. ఆయన ఎదురొచ్చి మరీ పవన్ కళ్యాణ్ తీసుకొని వెళ్ళారు. సీట్ల పంపకాలకు సంబంధించి వాళ్ళిద్దరూ కూడా చాలా కీలక కామెంట్స్ కూడా చేస్తున్నారు. కొన్ని అంశాల మీద అయితే చర్చ జరిగింది. వాటిని కూడా ఇక్కడ ఆంధ్రజ్యోతి హైలైట్ చేసే ప్రయత్నం జరిగింది. జనసేన సీట్ల ఖరారు ఆల్రెడీ మనం చూసినట్లయితే మొన్న ఎప్పుడైతే 175 స్థానాలకు సంబంధించి కేవలం 94 సీట్లు టీడీపీ అభ్యర్థులను ప్రకటించింది. అదేవిధంగా చూసినట్టయితే పవన్ కళ్యాణ్ 5 సీట్లను మాత్రమే ప్రకటించారు. రెండు పార్టీలు కలిసి 99 స్థానాలకే సీట్లను ప్రకటించున్నారు 1 వీక్ బ్యాక్. అదే సమయంలో మనం చూసినట్లయితే కూడా పవన్ కళ్యాణ్కి సంబంధించి జనసేనకు మొత్తం 24 సీట్లు కేటాయించాలని కూడా టీడీపీ నిర్ణయం తీసుకుంది. మెజారిటీ సీట్లను ఈరోజు 60కి పైగా సీట్లను హోల్డ్లో పెట్టే ప్రయత్నం అయితే జరిగింది. ఎందుకంటే బీజేపీతో పొత్తులు ఉన్నాయి కాబట్టి ఒక క్లారిటీ తీసుకునేందుకే దాన్ని హోల్డ్లో ఉంచే ప్రయత్నం అయితే చేశారు. ఆల్మోస్ట్ ఇక జనసేనకు సంబంధించి సీట్ల ఎంపిక కూడా పూర్తయినట్లే అనే అంశాన్ని ఈరోజు ఆంధ్రజ్యోతి హైలైట్ చేసింది. నిన్న వీళ్ళిద్దరు భేటీ తర్వాత చంద్రబాబుతో పవన్ భేటీ, గంటన్నర పాటు చర్చలు. విశాఖలో 4 సీట్లు, తూర్పున 5, పశ్చిమలో 6. ఇక్కడ చూసినట్లయితే జనసేనకు ఏ జిల్లాలో ఏ సీట్లు వెళ్ళబోతున్నాయనే అంశానికి సంబంధించి ఒక క్లారిటీ అయితే వచ్చింది. వైజాగ్లో జనసేనకు 4 సీట్లు ఇవ్వబోతున్నారు. అదేవిధంగా ఈస్ట్ గోదావరిలో 5 సీట్లు ఇవ్వబోతూ ఉన్నారు. వెస్ట్ గోదావరిలో 6 సీట్లు ఇవ్వబోతున్నారు అంటూ కూడా వార్తను హైలైట్ చేస్తున్నారు. అదేవిధంగా కృష్ణాలో 2 సీట్లు ఇవ్వబోతున్నారు. శ్రీకాకుళం, విజయనగరం అండ్ గుంటూరు జిల్లాలో ఒక్కొక్క సీటు దక్కబోతోంది జనసేనకు. అదేవిధంగా ప్రకాశం, అనంత, చిత్తూరు, కడపల్లో కూడా ఒక్కొక్క సీటు కేటాయించేందుకు కూడా టీడీపీ అధినేత నిర్ణయం తీసుకున్నారు. ఆల్మోస్ట్ పవన్ కళ్యాణ్ కూడా అందుకు అంగీకరించినట్లు అనే వార్తను హైలైట్ చేస్తున్నారు ఆంధ్రజ్యోతిలో. పెందుర్తి, అమలాపురంపై కొనసాగుతున్న కసరత్తు. ఈ విషయంలో మాత్రం కొంచెం కన్ఫ్యూజన్ ఉంది. అమలాపురంలో ఎవరికి టికెట్ కేటాయించాలనే అంశానికి సంబంధించి జనసేనకు వెళ్తుందా, టీడీపీకి వెళ్తుందా అన్నది ఒక క్లారిటీ అయితే లేదు, నాట్ ఎట్. సో దానికి సంబంధించి ఇక పెందుర్తి నుంచి కూడా పూర్తి స్థాయిలో మనం చూస్తున్నాం కూడా ఎవరిని పెట్టాలి. పెందుర్తి టికెట్ కూడా జనసేన అయితే దాని మీద ఫోకస్ పెట్టింది. బట్ పెందుర్తి నుంచి టీడీపీ తరఫున కూడా అంతే ఆశావహులు లైన్లో ఉన్నారు. అందుకే ఈ అంశాలకు సంబంధించి ఒక క్లారిటీ అయితే రాలేదు. ఇంకా ఆ సీట్లకు సంబంధించి కసరత్తు కొనసాగుతోంది అన్న అంశాన్ని హైలైట్ చేస్తున్నారు. టీడీపీ ఆశావహులను పిలిపించి మాట్లాడుతున్న ఆ పార్టీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అంటూ కూడా వార్త. అదేవిధంగా జనసేన అభ్యర్థులను గెలిపించాలని కూడా ఆయన కసరత్తు చేస్తున్నారు. వాళ్ళని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. అభ్యర్థుల ప్రకటనకు జనసేనాని సన్నాహాలు చేసుకుంటూ ఉన్నారు పవన్ కళ్యాణ్. ఈ అంశాన్ని ప్రధాన వార్తగా అయితే ఇచ్చున్నారు. ఇక ఈ అంశంతో పాటు పొత్తు పొడుపు అంటే ఆల్మోస్ట్ బీజేపీతో కూడా టీడీపీ పొత్తులు ఖరారైనట్లే. అయితే ఎన్డీఏలో అఫిషియల్గా ఎప్పుడు చేరుతోంది అనే అంశానికి సంబంధించి ఒక క్లారిటీ రావాల్సి ఉంది. సో త్వరలోనే అంటే ఈరోజే చంద్రబాబు నాయుడు ఢిల్లీకి కూడా వెళ్ళబోతూ ఉన్నారు అనే అంశాన్ని పొత్తు పొడుపు అనే టైటిల్తోని ప్రధానంగా ఇచ్చున్నారు. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ వార్తకు సంబంధించిన కొన్ని కామెంట్స్. అవసరమైతే రేపు కూడా చంద్రబాబు నాయుడు అక్కడే ఉండబోతున్నారు. 1-2 రోజుల్లోనే బీజేపీతో సీట్ల సర్దుబాటు కూడా ఒక కొలిక్కి రాబోతోంది. పవన్కు కూడా పిలుపు, తన అవసరం ఇప్పుడు లేదని భావిస్తున్న జనసేనాని. అటు అమిత్ షా, నడ్డా లాంటి వాళ్ళు పవన్ కళ్యాణ్ కూడా పిలవడం జరిగింది. అయితే టీడీపీతో సీట్ల ఎంపిక ఒక కొలిక్కి వచ్చిన తర్వాత మాత్రమే తాను కలవాలని కూడా జనసేనాని అనుకుంటున్నట్టు వార్త వచ్చింది. బీజేపీ గెలవగలిగే సీట్లే ఇవ్వాలని బాబుకు టీడీపీ నేతలు సూచన. నరసాపురం, తిరుపతి, అరకు ఎంపీ స్థానాలు ఇద్దామని ప్రతిపాదన అంటూ కూడా వార్తను చూస్తున్నాం. ఆల్రెడీ ఇక్కడ చూస్తే ఎప్పటి నుంచో కూడా బీజేపీ అరకు ఎంపీ స్థానం అడుగుతోంది. అక్కడి నుంచి కొత్తపల్లి గీత లాంటి వాళ్ళు ఈరోజు బీజేపీలో ఉన్నారు. ఆమెకే టికెట్ కేటాయించే అవకాశం ఉంటుంది. అదేవిధంగా తిరుపతి పార్లమెంట్ స్థానం మీద కూడా టీడీపీకి ఎప్పటి నుంచో అక్కడ పట్టున్నప్పటికీ లోకల్గా, బట్ ఈసారి మాత్రం పూర్తి స్థాయిలో బీజేపీ అక్కడ ఫోకస్ పెట్టే ప్రయత్నం అయితే చేస్తుంది. అది రిజర్వ్డ్ కూడా. అదేవిధంగా నర్సాపురం ఆల్రెడీ వైసీపీ నుంచి రెబల్ ఎంపీగా రఘురామకృష్ణరాజు ఉన్నారు. ఆయన అటు జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా నేను పోటీ చేయబోతున్నానంటూ ఎప్పటి నుంచో ప్రకటిస్తూ వస్తున్నారు. ఈవెన్ బీజేపీకి ఆ సీటు కేటాయించినా ఏ పార్టీ ఏదైనా ప్రతిపక్షాల్లో పోటీ చేసేది నేనే అంటూ కూడా ఆయన అంత ధీమాతో ఉన్నారు. సో ఈరోజు నర్సాపురం టికెట్ బీజేపీ ఖాతాలోకి వెళ్ళినా బీజేపీ ఆయనకే రఘురామకృష్ణరాజుకి ఆ టికెట్ కేటాయించే అవకాశం అయితే ఉంటుంది. ఈ అంశాన్ని కూడా అంటే నర్సాపురం, తిరుపతి, అరకు ఈ 3 ఎంపీ స్థానాలను బీజేపీకి కేటాయించే అవకాశం ఉందనేది ఒక వార్త అయితే, బట్ అటు రాజమండ్రితో పాటు ఏలూరు, రాజంపేట టికెట్ కూడా అడుగుతోంది బీజేపీ అనే వార్తను కూడా ఇక్కడ హైలైట్ చేస్తున్నారు. మొత్తం 5 సీట్లు కోరుతోంది. అంటే నర్సాపురం, తిరుపతి, అరకు, రాజమండ్రి, ఏలూరు, రాజంపేట వీటన్నిటిలో 5 సీట్లు బీజేపీకి ఇచ్చే అవకాశం ఉంది టీడీపీ అనే వార్త అయితే చూస్తున్నా. అదేవిధంగా ఇక్కడ చూస్తే తిరుపతి సీటు విషయంలో మాత్రం నెగోషియేషన్ జరుగుతోంది జనసేనకు టీడీపీకి మధ్య. అందుకే మిగతా 5 స్థానాల్లో
మ్యాక్సిమం మనం బీజేపీకే ఇచ్చే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. రాజమండ్రి నుంచి ఏదైతే పురంధరేశ్వరి ఏపీ బీజేపీ అధ్యక్షురాలుగా ఉన్న పురంధరేశ్వరిని రాజమండ్రికి పంపించే అవకాశం ఉందని కూడా లీకులు ఉన్నాయి. బట్ ఏలూరు సీటు విషయంలో కూడా కొంత ప్రతిష్టంభన అయితే ఉంది. మరి బీజేపీకి ఎంతవరకు కేటాయిస్తారనేది మనం చూడాలి. బట్ రాజంపేట సహా 5 సీట్లు కోరుతున్న బీజేపీ, రాజంపేట మాత్రం ఆల్రెడీ ఉమ్మడి రాష్ట్రానికి చివరి ముఖ్యమంత్రిగా చేస్తున్నారు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, ఆయన బీజేపీలో ఉన్నారు. వైసీపీ వైపు నుంచి చూసినట్లయితే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉన్నారు. ఈరోజు కిరణ్ కుమార్ రెడ్డికి టికెట్ కేటాయించేందుకు బీజేపీ రాజంపేట టికెట్ని కూడా అడుగుతూ వస్తోంది. లెట్స్ సీ మరి ఎన్ని సీట్లు ఫైనలైజ్ చేస్తారు ఈరోజు చంద్రబాబు నాయుడు అనేది ఈరోజు ఈవినింగ్ కల్లా ఒక క్లారిటీ అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇక అసెంబ్లీ స్థానాలకు సంబంధించి 11 అసెంబ్లీ స్థానాలు కూడా చంద్రబాబుతో అవగాహన కుదిరితే రేపో ఎల్లుండో అభ్యర్థుల ఖరారు కూడా బీజేపీ అధిష్టానం చేయబోతోంది. దాదాపు 11 అసెంబ్లీ స్థానాలు అడుగుతోంది. మరి ఈ విషయం మీద చంద్రబాబు నాయుడు అటు అమిత్ షాతో ఎలాంటి నెగోషియేషన్ చేస్తారనేది కూడా మనం చూడాలి. అదేవిధంగా చూసినట్లయితే ఎన్డీఏలో టీడీపీ చేరిక కూడా హస్తినలో ఏపీ బీజేపీ నేతలతో నడ్డా అమిత్ షా చర్చలు అంటూ కూడా మనం చూస్తున్నాం. ఎన్డీఏలో టీడీపీ చేరిక కూడా ఓన్లీ టికెట్ల ఖరారు అంశమే కాదు, బీజేపీ టీడీపీ మధ్య పొత్తులు కుదిరాయి అనే దానికి ఎండార్స్గా ఒక ప్రకటన కూడా రాబోతోంది. అవసరమైతే ఎన్డీఏలో టీడీపీ చేరిక కూడా అఫిషియల్ అనౌన్స్మెంట్ కూడా రాబోతోంది. అందుకనే ఏపీ బీజేపీ నేతలను పిలిపించుకొని మరి కూడా అమిత్ షా నడ్డా మాట్లాడబోతూ ఉన్నారు అనే అంశాన్ని ప్రధానంగా హైలైట్ చేస్తున్నారు. ఇక్కడే టికెట్ల ఎంపికకు సంబంధించి, టికెట్ల ఖరారుకు సంబంధించి ఈ వార్తలో భాగంగానే మరో అంశాన్ని కూడా హైలైట్ చేస్తున్నారు. మైలవరం వసంతకే ఉమతో అచ్చన్న చర్చలు అంటూ కూడా ఆల్రెడీ దేవినేని ఉమా మైలవరం ఇన్ఛార్జిగా ఉన్నారు. గతంలో ఎమ్మెల్యేగా సుదీర్ఘకాలం పనిచేశారు, మంత్రిగా కూడా పనిచేశారు. అయితే వసంత్ అక్కడి నుంచి గత ఎన్నికల్లో ఆయన ఓడించి ఎమ్మెల్యే కావడం జరిగింది. అలాంటి వసంత కృష్ణప్రసాద్ ఈరోజు తిరుగుబాటు చేసి జగన్మోహన్ రెడ్డి మీద టీడీపీ జెండా కప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆల్మోస్ట్ వసంత్కే టికెట్ అంటూ కూడా టీడీపీ నుంచి లీకులు వస్తున్నాయి. ఆయనకే ఇచ్చేందుకు కూడా టీడీపీ అధిష్టానం అయితే సిద్ధమైంది. అదే సమయంలో అటు బొమ్మసాని సుబ్బారావు కానీ ఇటు దేవినేని ఉమా లాంటి వాళ్ళని కలుపుకొని వెళ్తానంటూ వసంత్ మాట్లాడుతూ వస్తున్నారు. ఆల్మోస్ట్ వసంత్కే టికెట్ అనే మాట కూడా ఇక్కడ ఆల్మోస్ట్ ఎండార్స్ అయిందని అనుకోవాలి. అందుకే దేవినేని ఉమాకు బుజ్జగింపుల పర్వం జరుగుతూ వస్తుంది అటు అచ్చెన్న వైపు నుండి ఇటు చంద్రబాబు వైపు నుంచి. మరి ఆయన ఎక్కడ పెనమలూరు లాంటి చోటుకు పంపిస్తారని ఒక వాదన అయితే వినిపిస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో. పి గన్నవరం నుంచి వైదొలిగిన మహాసేన రాజేష్. ఇక్కడ చూసినట్లయితే పి గన్నవరం టికెట్ను మొన్నటికి మొన్న ఎప్పుడైతే ఫస్ట్ లిస్ట్ని అనౌన్స్ చేసేటప్పుడు రాజేష్ మహాసేన్కి అనౌన్స్ చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు. ఎప్పుడైతే రాజేష్ మహాసేన్కి ఆ టికెట్ని అనౌన్స్ చేస్తున్నారో ఆ రోజు నుంచి కూడా అక్కడ స్థానికంగా అటు జనసేన కానీ కొంత లోకల్గా ఉన్న టీడీపీ క్యాడర్ కానీ తీవ్ర అసంతృప్తిలో ఉంది. దానికి తోడు ఆయన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కూడా సోషల్ మీడియా పేరుతో మహాసేన పేరుతో ఆయన ఎప్పుడు కూడా సోషల్ మీడియాలో అప్డేట్ ఇస్తూ ఉంటారు, పలు అంశాల మీద అనలైజ్ చేస్తూ ఉంటారు. అలా పాపులర్ అయ్యారు. సో అలాంటి రాజేష్కు టికెట్ ఇవ్వడం జరిగింది టీడీపీ. అయితే అక్కడ స్థానికంగా ఉన్న అటు జనసేన ఇటు టీడీపీ నేతలంతా కూడా ఈ అంశాన్ని చాలా తీవ్రంగా వ్యతిరేకించున్నారు. గతంలో ఆయన చేసిన వీడియోల మీద కూడా కొన్ని వీడియోస్ చేస్తున్నారు ఆయన. ఆ వీడియోల మీద కూడా అటు బీజేపీ నేతలు ఆ వీడియోలను కూడా వైరల్ చేస్తూ రాజేష్ మహాసేన టార్గెట్ చేసే ప్రయత్నం చేశారు. ఆయన తప్పుకుంటానని ప్రకటన చేయడం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బుజ్జగించే ప్రయత్నం చేయడం, ఇలా ఒక టార్గెటెడ్గా ఉంటూ వస్తున్నారు ఆయన గత వారం రోజులుగా. సో ఎట్టకేలకైతే పి గన్నవరం నుంచి తను తప్పుకుంటున్నట్టు కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు. పార్టీ కూడా ఆల్మోస్ట్ ఆమోదించినట్లే అనుకుంటాను ఈ వార్తను. సో ఓవరాల్గా ఈ ఇష్యూని హైలైట్ చేస్తున్నారు. ఇక ఎచ్చెర్లలో కళాకు వర్గపోరు, గంటాకు చీపురుపల్లె. హెచ్ఆర్ల విషయంలో మాత్రం అక్కడ స్థానికంగా 2-3 నేతలు రేస్లో ఉన్నారు. కళా వెంకట్రావు లాంటి అతను ఎప్పటి నుంచో కూడా సీరియస్గా అక్కడ రేస్లో ఉన్నారు, అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. బట్ అక్కడ గొర్రె కిరణ్ ఉన్నారు వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా, లోకల్ ఎమ్మెల్యేగా. మరి స్థానికంగా టీడీపీ నుంచి కూడా పలువురు టికెట్ కోరుతూ ఉన్నారు. ఈ అంశాన్ని కళాకు వర్గపోరు అనే టైటిల్తో ఆంధ్రజ్యోతి హైలైట్ చేసింది. ఇక గంట నిన్నే మీడియాతో కూడా మాట్లాడారు ఆయన. చీపురుపల్లి వెళ్లాలని అడుగుతున్నారు చంద్రబాబు నాయుడు అంటూ కూడా గత కొన్ని రోజులుగా ప్రకటన చేస్తూ వస్తున్నారు. సో బొత్స మీద పోటీకి ఈరోజు ఆయన వైజాగ్ నుంచి విజయనగరంకి పంపించే ఏర్పాటు జరుగుతోంది. ఆల్మోస్ట్ గంట కూడా దీనికి క్లియరెన్స్ ఇచ్చినట్టే అనుకోవాలి. సో బొత్స మీద పోటీకి అయితే గంట రెడీ అవుతూ ఉన్నారు. గంటాకు చీపురుపల్లె అనే వార్త. కోవూరులో వేమిరెడ్డి సతీమణి ప్రశాంతి. ఆల్రెడీ రాజ్యసభ సభ్యుడిగా ఉన్న వేమిరెడ్డి వైసీపీ నుంచి ఇటీవలే ఆయన టీడీపీ జెండా కప్పుకునే ప్రయత్నం చేశారు నెల్లూరు సభ వేదికగా. ఈ క్రమంలోనే ఆయన నెల్లూరు టీడీపీ ఎంపీగా పోటీ చేయబోతూ ఉన్నారు. అదేవిధంగా ఆయన భార్య ప్రశాంతి రెడ్డి కూడా ఈ రోజున కొవ్వూరు టికెట్ని అనౌన్స్ చేసే అవకాశం అయితే స్పష్టంగా ఉంది. ఇక టీడీపీ అభ్యర్థుల కసరత్తులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. ఈ వార్తని హైలైట్ చేస్తున్నారు బ్యాన్ ఐటమ్గా. సో ఎలాబరేట్గా ఈ వార్తను కూడా మనం చెప్పుకునే ప్రయత్నం అయితే చేస్తాం.